మీకొక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి చెప్తాను. ఒక పేషెంట్ వచ్చారు. ఏంటంటే అతను లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ 65 కేజెస్ ఉండే అంట. దాని తర్వాత 3 మంత్స్ తర్వాత అతను 45 కేజెస్‌కి తగ్గారంట. అయితే వాళ్ళ ఇంట్లో అందరూ చెప్పారంట, ఏంటంటే "నువ్వు వెయిట్ చాలా తగ్గావు. ఒకసారి ఎళ్లి షుగర్ టెస్ట్ చేపించుకో" అని చెప్పారు. సో, అతను షుగర్ టెస్ట్ చేసుకొని మన దగ్గరకొచ్చారు. టెస్ట్ చూస్తే ఏంటంటే టెస్ట్‌లో షుగర్ అనేది బాగా ఎక్కువగా ఉంది. హెచ్‌బీఏవన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే పేషెంట్ దాంతో పాటు ఇంకో కంప్లెయింట్ గూడా చెప్పారు. లైట్‌గా ఈవినింగ్ టైమ్ ఫీవర్ ఒస్తుంది అండ్ లైట్‌గా కాఫ్ ఉంది అంటే. సో, మనమేం చేసాం ఇంకొంచెం ఎవాల్యుయేట్ చేస్తే ఏంటంటే పేషెంట్‌కి టీబీ అనేది గూడా కన్ఫర్మ్ అయింది. సో, డయాబెటిస్ అండ్ ట్యూబర్క్యులోసిస్ ఈ ఉండడం వల్ల వెయిట్ అనేది ఇంకా ఎక్కువగా తగ్గారు. మనకు వెయిట్ లాస్ అనేది డయాబెటిస్‌లో కాకుండా ఇంకా వేరే చాలా కండిషన్స్‌లో గూడా ఉంటుంది. మన ఇండియాలో కామన్‌గా టీబీ ఉంటుంది గాబట్టి దాంట్లో గూడా చాలా ఎక్కువగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో, అతని డౌట్ ఏంటంటే మరి ఇంట్లో ఎవరు లేరు గదా! టీబీ ఉన్నవాళ్ళు నాకెక్కడి నుంచెల్లి టీబీ ఎఫెక్ట్ అయిందని అడిగారు. సో, టీబీ ఏంటంటే నార్మల్‌గా డయాబెటిస్ అనేది లో ఇమ్యూనిటీ స్టేట్. కొంచెం ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉండడం అవసరం లేదు. వర్క్ ప్లేస్‌లో గానీ, లేకపోతే ఎక్కడన్నా కాంటాక్ట్ వచ్చారనుకోండి, తొందరగా టీబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలా అతనికి టీబీ ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో, ఇదండి కేస్ గురించి. మీకు కూడా షుగర్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.